ప్రస్తుత గజిబిజి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో యోగా ఉత్తమ జీవన విధానమని అంబేద్కర్ ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెగ్యులర్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో యోగాసనాలు వేశారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు ప్రాణాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. యోగా సాధన ద్వారా రోగనిరోధక శక్తి పెరగడం, ఊపిరితిత్తులు బలపడడం, మనసు ఉల్లాసంగా ఉండడం, జీవన నాణ్యత మెరుగుపడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపర్తి ఉషన్న గారి ఆధ్వర్యంలో రెగ్యులర్ వాకింగ్ టీం ఈరోజు యోగా డేని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. మరి యోగా ఇవాళ ప్రపంచానికి ఒక దిక్చూసిగా నిలిచే పరిస్థితి ఉంది. మన దేశంలో, భారతదేశంలో పుట్టి యోగా కానీ ఎక్కువ కాలం బతకడానికి మరి యోగా ఒక కారణం అవుతుందని చెప్పేసి, మెడిటేషన్ ఒక కారణం అవుతుందని చెప్పేసి మరి ఇవాళ ప్రపంచంలో చాలా మంది, ఈవెన్ మధ్యతరగతి ప్రజలు, తర్వాత లో లిటరసీ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి యోగా వైపు, మెడిటేషన్ వైపు వస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అంటే డైట్ కంటే ముఖ్యం ఎక్సర్సైజ్లో భాగంగా మరి యోగా అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి యోగా ఒక కారణం అని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా రెగ్యులర్ టీము అంతర్జాతీయ యోగా డేని చాలా ఘనంగా నిర్వహించాలంటే ఒక గొప్ప సంకల్పంతో మరి ఈ గ్రౌండ్లో, ఈ స్టేడియంలో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. మరి ఇందులో భాగస్వాములు అయినటువంటి అందరికి కూడా మరి వారి ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధకు మరి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ యోగా